విభజన చట్టంలో హామీలు చాలానే ఉన్నాయి. గతంలో మోదీ 2 పర్యాయాలు వీటన్నిటిని పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు తప్పనిసరి అయింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారిన ఏపీ అధికార పక్షం సహకారం అత్యవసరంగా మారింది. నిజానికి ఇదే ప్రధాని మోదీ మార్పుకు మూల కారణమన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రకటనలు శంకుస్థాపనలతోనే ఆగకుండా వేగంగా ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయన్నదే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ఆమోద సమయంలో ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల పాటు ఇవ్వాలని నాటి రాజ్యసభలో బీజేపీ నాయకుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు, అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ప్రత్యేక హోదా వలన పారిశ్రామిక పన్నులు రాయితీ లభించి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అనేక మంది భావించారు. 2014 ముందు ప్రణాళిక సంఘం సిఫారసులతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి 70,000 కోట్ల లబ్ధి జరుగుతుందని ప్రకటించారు. దానికి తగ్గట్లే ఇప్పుడు మోడీ ఏపీపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇక విభజన చట్టం 13వ షెడ్యూల్లో పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్కు అనేక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పొందుపరిచారు. రాష్ట్రంలో దుగ్గరాజపట్నం వద్ద దశల వారీగా నూతన భారీ నౌకాశ్రయాన్ని నిర్మించి మొదటి దశ 2018 కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. కడప జిల్లాలో సమగ్ర భారీ ఉక్కు కర్మాగారం సెయిల్ సహకారంతో నిర్మించాలి. విశాఖపట్నంలో నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో రసాయన సముదాయాన్ని నెలకొల్పాలి. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణ అవకాశాలు పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి హైదరాబాద్ కు ర్యాపిడో రైల్ రోడ్డు అనుసంధానం చేయడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నంలోనూ విజయవాడ, గుంటూరు, తెనాలిలో మెట్రో రైలు సౌకర్యం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ఇలా 13వ షెడ్యూల్లో చేర్చిన మౌలిక వసతులు, పరిశ్రమలకు సంబంధించిన హామీలు ఇప్పటి వరకు చాలా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తారనే నమ్మకాన్ని తీసుకొచ్చారు ప్రధాని మోడీ. ఇక ఉమ్మడి ఆస్తుల విభజన, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు వంటి విభజన హామీల్లో ఇప్పటికీ అన్ని పూర్తి కాలేదు. అయితే ఈ 3వ టర్మ్లో వీటిలో సగానికి పైగా ప్రకటనలు వస్తాయనే ధీమా మాత్రముంది. ఇటీవల ఏపీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో విశాఖ రైల్వే జోన్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులు, గుత్తి, పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 17 రోడ్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ జాతికి అంకితం చేశారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని మోడీ హామీ ఇచ్చారు. ఏపీ ప్రజల ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్డీఏ 3వసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని గతంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ కనీస సామర్థ్యంతోనే పనిచేస్తుందని, నష్టాలు కూడా దీనివల్లే పెరిగిపోతున్నాయనే కారణంతో కేంద్రం దీన్ని ప్రైవేట్ పరంగా చేద్దామని అనుకుంది. దీంతో కార్మికులు నెలల తరబడి ఆందోళన చేశారు. ఇతర పరిశ్రమల్లా స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడంతో ఈ పరిస్థితికి కారణమని కార్మిక సంఘాలు కూడా వెల్లడించాయి. ఒకానొక సమయంలో దీన్ని సెయిల్లో విలీనం చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. ఇప్పుడు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రధాని మోడీ ఇచ్చిన గిఫ్ట్ అందరినీ ఆనందానికి గురిచేసింది. అన్ని వరాల ప్రకటనతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో రాబోయేదంతా వరాల కాలమే. అయితే వీటి అమలును ఎంత త్వరగా పూర్తి చేస్తారన్నది కొందరి మెదడును తొలిచేస్తుంది. అయితే ఎన్డీఏ కూటమిలో కీలకమైన ఏపీ అధికారపక్ష భాగస్వామ్యం ఈ సమస్యను సులువుగానే పరిష్కరిస్తుందనే అభిప్రాయాలున్నాయి.